వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు మోసం చేశారని ఒక యువకుడు ఆవేదన. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగులు. తిరుపతిలోని బ్లిస్ హోటల్ సర్కిల్ వద్ద అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీ. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత. మహాకుంభమేళకు భారీ ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చెన్నూరి రూపేష్ మీడియా సమావేశం. సంగారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను అరెస్ట్ చేశామన్న జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్, నిందితునితో పాటు 18 లక్షల విలువైన 24 తులాల బంగారం, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రూపేష్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రజలను ఉద్దేశించి దొంగతనాలను అరికట్టడానికి తమ కాలనీలలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లో పెట్టాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సంజీవరెడ్డి, డిఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐలు శివకుమార్, నాగరాజ్, ఎస్ఐ శ్రీకాంత్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా రోజులైంది ప్రెస్ మీట్ కూడా షేర్ చేసుకోవచ్చు. అవన్నీ ఓల్డ్ ప్రాపర్టీస్, ఇన్ఫాక్ట్ ఓల్డ్ ఎవరు ఉండదు, అట్లా ఎవరు ఉండదు. అక్యూజ్ పోయిన తర్వాత రండి. అక్యూజ్ అవసరం లేదండి, ఉన్నాడా సార్? తీసుకొని ఫోటోలు పెట్టుకోండి. అయిపోయిందండి. చలో తీసుకోండి. ఇంపార్టెంట్ స్టాఫ్ అంతా ఎడ్గారు. ఇప్పుడు లేవన్నా? మొత్తం 40 ఉందా? అంటే 30+ ఏదైతే థ్యాంక్ యూ. అయిపోయిందా? దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న నిషేధిత భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత డీనోటిఫై చేసిన క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజ్కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత డీనోటిఫై పత్రాలను బాధితులకు పంపిణీ చేశారు.
మహిళల గ్రూపుల సంఘమిత్రాలను తొలగించే హక్కు అధికారులకు లేదని కుప్ప మండలానికి చెందిన సంఘమిత్రాలు తెలిపారు. వి మిట్టపల్లి గ్రామానికి చెందిన సంఘమిత్ర పెరుమాల్ మాట్లాడుతూ తాను గత 22 సంవత్సరాలుగా సంఘమిత్ర విధులు నిర్వహిస్తున్నానని, అయితే తనను కొంతమంది సంఘమిత్రులుగా తొలగించినట్లు చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందినట్లు తెలిపారు. న్యాయస్థానం ఉత్తర్వుల అనంతరం జరిగిన గ్రామ సమాఖ్యలో మొత్తం 25 గ్రూపు సభ్యులు పాల్గొని తననే సంఘమిత్రగా కొనసాగిస్తున్నట్లు తీర్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గ్రూప్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మా ఇట్లు చూడు మా ఇట్లు తీస్తాం, ఆ పక్క చూస్తామా. ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా వందనం. మన గ్రామ సమాఖ్య ఏర్పడి 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాల నుంచి మీరంతా సక్రమంగా గ్రూపులు నడుపుకుంటున్నారు. అప్పులు ప్రభుత్వం ఏదైతే ఇప్పిస్తా ఉందో సక్రమంగా తీసుకుంటున్నారు. హ్యాపీగా మీ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మరి బాధ కోపం ఉండదు. మీరు అందరూ కలిసి ఒక తాటి మీద నడిచి మీ అభివృద్ధిని మీరు ఆకాంక్షించి కలిసిపోతే మాకేం ఇబ్బంది లేదు. మీ అంతలు మీరు అల్లర్లు పడి గొడవలు పడి గ్రామాల్లో అల్లర్లు మా మీద పెడితే మేమేం చేయగలమా? మేమేం చేసాం? సరే, కాబట్టి తీర్మానం ఏమి మీరు చేసి తీర్మానం కాకి తీసుకుంటారు మా కాపీ ఇచ్చాము. కాపీ ఇచ్చినట్టు సంతకం కూడా తీసుకోమన్నారు ఏపీఎం గారు. కాబట్టి కాపీ ఇచ్చి సంతకం కూడా తీసుకుంటాం. ఓకేనా? దీనిపైన ఇక్కడ పెట్టాం. లేదు పెరుమాళ్ళు ఎన్నుకుంటే మన సంఘాలు బాగుంటాయి అని చెప్పి నిర్ణయం మీకే వదలమన్నారమ్మా. మీరు ఏ నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయానికి మేము కట్టుబడతాం. ఎందుకంటే మా బంధువులు ఎవరు లేరు, ఇలాంటి వాళ్ళని పెట్టాలి అలాంటి వాళ్ళని పెట్టాలని ఆశ మాకేం లేదు. బాగా అర్థమైందమ్మా? ఈ అబ్బాయి అయితే ఫోన్ చేసి నన్ను ఎన్నెన్నో మాట్లాడినాడు. నా పేరు పెరుమాల్. వి మిట్టపల్లి గ్రామానికి వనంలో సంఘమిత్రగా 24 సంవత్సరాల నుండి ఇప్పుడు ఏదో కొన్ని కారణాల వల్ల గ్రామస్తులందరూ చేరి ఏదో కలిగించిన తీర్మానం చేశారు. నేను కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకుని వచ్చి ఇప్పుడు ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ తేదీ నేను కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినాక ఈరోజు ఈ దినమున గ్రూప్ సభ్యులు. ఓకే సార్. వి మిట్టపల్లి గ్రామ సమాఖ్య కుప్పం మండలం చిత్తూరు జిల్లాలో 33 సంఘాలు ఉన్నాయి సార్. ఈ 33 సంఘాలకు సంబంధించి 2002 నుంచి గ్రామ సమాఖ్య రన్ అవుతూ ఉంది. ఇప్పటి వరకు గ్రామ సమాఖ్య వారి బాధ్యతలు వాళ్ళు సక్రమంగానే చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో సంఘమిత్రాన్ని బాధ్యతాయుతంగా పనిచేయడం లేదు, సంఘాల దగ్గరికి కొంచెం తాగి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పి గ్రామస్తుల నుంచి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన వచ్చి గ్రామ సమాఖ్యలో చర్చించగా 10వ నెలలో సభ్యులు కొంతమంది మాకు సంఘమిత్రాన్ని మార్చుకుంటామని చెప్పి మాట్లాడి ఆ రోజు సంఘమిత్రాన్ని మార్చుకోవడం జరిగింది. అయితే సంఘమిత్రాన్ని గ్రామ సమాఖ్య మారిస్తే ఆ మార్పు సీసీ ఏపీఎం చేశారు.
కర్నూలు కొత్తపేటలోని కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో శ్రీ చి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి హుస్సేన్ పీరా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో మాట్లాడిన అడిషనల్ ఎస్పీ ప్రజా సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో అడిషనల్ ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహాకుంభమేళకు భారీ ఏర్పాట్లు. ఈ మహాకుంభమేళ జనవరి 2025 13న పుష్య పౌర్ణమి రోజున ప్రారంభమై ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది.
పల్నాడు జిల్లా నకరికల్ మండలం కండ్లగుట్టకి చెందిన జడ గణేష్ జర్మనీ తీసుకువెళ్లి ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడని సోమవారం నర్సారావుపేటలోని ఎస్సీకి కూనల రాజేష్ అనే యువకుడు ఫిర్యాదు చేశారు. గణేష్ సొంత గ్రామానికి చెందిన వారిని నమ్మించి మోసం చేశాడని తెలిపారు. గత 3 ఏళ్ల నుంచి జర్మనీలో ఉన్నట్లు గణేష్ నమ్మించి ఉద్యోగం ఇస్తానని 10 లక్షలు తీసుకొని మోసగించారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నాడు. ఎన్జీ టాకీస్ ఎదురు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రావడం జరిగింది. అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అయిన సొంటి రవిరామని కలిసి చెప్పడం జరిగింది అకౌంట్ కావాలని చెప్పి. అకౌంట్ కావాల్సిన డాక్యుమెంట్స్ 5 lakhs చెక్ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పారు. మేము అవి ఏప్రిల్లో సబ్మిట్ చేశాము. అకౌంట్ ఓపెనింగ్ కోసం 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పారు. 1 month తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది కదా, మనీ ఇంకా పడలేదని చెప్పి మేము అడగటం వల్ల నుంచి ముందుకు చెప్పాను కదా 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పి అన్నారు. సరే అని మేము 3 months వెయిట్ చేశాము. దాని తర్వాత అడిగినా కూడా క్లస్టర్ హెడ్ పర్మిషన్ కావాలి, సర్వర్ బిజీగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇంకా విషయం అర్థమవడం వల్ల మేము బ్యాంక్ మేనేజర్ గారిని కలుస్తాము, లేదంటే కస్టమర్ మేనేజర్ గారిని కలుస్తామని చెప్పి మేము అనడం వల్ల అతను మా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకున్నాడు. ఈ 5 lakhs చెప్పి నా పర్సనల్ యూజెస్ కోసం నేను వాడుకున్నాను, నన్ను క్షమించండి, సారీ చెప్పి మీ కాల్ పట్టుకుంటాను, నా జాబ్ పోతుంది ఇలా అని చెప్పారు. దాని బ్యాంక్ మేనేజర్ దగ్గర స్టాఫ్ ముందు నేను ఫ్రాడ్ చేశానని చెప్పి ఒప్పుకున్నాను. నా డబ్బులు తిరిగి ఇవ్వడంతో తను నన్ను తిరిగి మళ్ళీ బెదిరిస్తున్నాడు. నీ పేరు చెప్పి సూసైడ్ చేసుకుంటాను, వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. దీనివల్ల కంప్లైంట్ ఇవ్వడం కోసం నేను ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర స్పందన దగ్గరికి వచ్చాను. నా కంప్లైంట్ ఉన్న సమాచారం ప్రకారం నాలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. దీని మీద ఎస్పీ గారు దీని మీద చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరుతున్నాను. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండహి గ్రామ పంచాయతీలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వ్యక్తి పాఠశాల సెలవు దినం రోజు ఫోన్ చేసుకోవడానికి సిగ్నల్ కోసం వస్తుండగా తాగిన మైకంలో స్వామి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ స్వామిపై చేయి చేసుకొని ఏమి చేసుకుంటావో చేసుకో అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఉపాధ్యాయుడు అధికారులకు ప్రభుత్వాన్ని స్వామి వేడుకుంటున్నాడు. ఇలాంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బయటికి పొమ్మన్నా ఓకే మాట్లాడు. స్కూల్లోకి వచ్చి నువ్వు ఫోటో దిగుతావు గాడిది. సరే మాట్లాడట్లే మాట్లాడు. బయట దెంగే మనం అక్కడ చేస్తావు. మంగళవారం కన్నాయిగూడెం మండలంలోని ఆర్ఎన్బి రోడ్డు నుండి కొత్తూరు వరకు 120 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణం పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పంచాయతీరాజ్, ఈఈ, తహసీల్దార్, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఏటూరు నగరం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలోని సౌత్ రేంజ్ 30 లక్షల నిధులతో నిర్మించిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సిసిఎఫ్ ప్రభాకర్ రావు, ఐఎఫ్ఎస్ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మంత్రి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ఎఫ్డీఓ రమేష్, డిఎస్పీ రవీందర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేడం ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం.
కొబ్బరికాయ చెట్టు మంచిగా ఎస్ మ్యామ్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటాయి ఆ పైన అది కూడా ఉంది కదా సరే సరే చూడండి. ముహూర్తకాలేన దోర్షాదినవాఘ్రాణం ఒక్క నిమిషం అక్క మధ్యలో అయ్యగారు ఉన్నారు వెనుక ఫోన్ వెనుక పెట్టి మీరు కొంచెం వెనుక జరండి అయ్యగారు సార్ కొంచెం ఓకే ఓకే అంత కొంచెం ఇది గ్రీనరీ ఇది పెయింటింగ్ మ్యామ్. పెయింటింగ్ కొంచెం చేస్తాను. ఇది ఉంటుంది ఇది మైసల్ మన దగ్గర మైసల్స్ చాలా ఉన్నాయి. ఫోన్ తీసేయాలి. ఇవాళ అక్కడ ఏదో స్టోర్ మళ్ళీ ఏదో అయిందని ఇచ్చారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.